మద్యం టెండర్లు ముగింపు దశకొచ్చాయి. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో మద్యం టెండర్లకు సంబంధించి ఒక్కో షాప్కు 10 నుంచి 30 వరకు కూడా దరఖాస్తులు దాఖలవుతున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మద్యం టెండర్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి, దాని అంశానికి సంబంధించి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ సోమిరెడ్డి గారు ఉన్నారు. వారు సార్ చెప్పండి, కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో మీరు చూస్తున్నారు, 2 జిల్లాలకు సంబంధించి చూసుకుంటే ఎలా ఉంది గత ఏడాదితో పరిస్థితి ఈ ఏడాది? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ మద్యం దుకాణాలకు సంబంధించిన లైసెన్సులు ఈ లీజ్ ఇయర్ అంటే 2005-2027కి సంబంధించి చాలా ఈరోజు బాగా అనూహ్యంగా పెరగడం జరిగింది. గత 2023-25 సంవత్సరంతో పోల్చినప్పుడు కొంచెం తగ్గినా కానీ ఈ చివరి రోజు లాస్ట్ 2 రోజులు బాగా పెరిగాయి. ఆల్మోస్ట్ ఈ రోజు కలిపేసి అంటే మాకు వచ్చిన అప్లికేషన్లు 50%, అంటే అంతకుముందు వచ్చిన అప్లికేషన్ కన్నా నిన్న ఒక్కరోజే 50% రావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ అంతకుముందు మాకు 1106 వస్తే నిన్న ఒక్కరోజే దాదాపు 1300 అప్లికేషన్లు రావడం జరిగింది. ఈ రోజు కూడా మేము దాదాపు ఒక 2500 అప్లికేషన్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేము ఇప్పటి వరకు మాకు దాదాపు 450 అప్లికేషన్లు రావడం జరిగింది. గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువ అప్లికేషన్లు వచ్చాయి. అసలు ఏంది పరిస్థితి? గత ఏడాది డిపాజిట్ ఎలా ఉంది, ఈ ఏడాది డిపాజిట్ ఎలా? గత లీజ్ ఇయర్లో మాకు 2 లక్షల రూపాయలు ఉండే డిపాజిట్, ఇప్పుడు 3 లక్షల రూపాయలు చేయడం జరిగింది. దానివల్ల కూడా కొంత లైసెన్స్ ద్వారా కొంత అప్లికేషన్ తగ్గించడం జరిగింది. కానీ ఓవరాల్గా రెవెన్యూ మాత్రం పెరుగుతుంది. కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో ఎన్ని షాపులు ఉన్నాయి బార్లు కాకుండా? వైన్ షాపులు 151 వైన్ షాపు, నిజామాబాద్లో 102, కామారెడ్డిలో 49. మొత్తం ఈ 151 వైన్ షాపులకి దాదాపు మేము ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం 4000 అప్లికేషన్ దాడుతాయని అనుకుంటున్నాం. ఎలా ఉంది సార్? ఏంటంటే ఈరోజు చివరి రోజు కావడం గతంతో పోలిస్తే నిన్న అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది చివరి రోజు కావడం అంత రద్దీగా లేనట్లే ఉంది. బంధు ప్రభావం వల్ల కొంచెం మధ్యాహ్నం దాకా కనపడలేదు. ఇప్పుడు బాగా మీరు గమనిస్తున్నారు, బయట కూడా జనాలు బాగున్నారు, వెహికల్స్ కూడా. బ్యాంక్ దగ్గర కూడా చాలామంది డీడీలు ఇస్తున్నట్టు బ్యాంక్ మేనేజర్ కూడా మాకు ఫోన్ చేయడం జరిగింది. ఇప్పటి నుంచి బాగా మాకు ఎక్కువ పెరుగుతుంది. అంటే ఇప్పటి వరకు దరఖాస్తులు తీసుకుంటారు ఎవరైతే ఈ టైంకి వచ్చారో, ఈరోజు ఎవరైతే డీడీ తీశారో, చలానా తీశారో, వాళ్ళందరికీ కూడా మొత్తం ఎంత అర్ధరాత్రి అయినా తీసుకుంటారు. అంటే ఒక్కో షాప్కు ఎన్ని లైసెన్స్లు వచ్చిన, ఎన్ని దరఖాస్తులు వచ్చినారు? యావరేజ్ మీద ఒక్కొక్క షాప్కి మాకు ఆల్రెడీ 20 దాటినాయండి. ఇప్పటికే అది 40 దాకా వస్తాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకోవచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీగా మద్యం టెండర్లకు సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అర్ధరాత్రి వరకు కూడా దరఖాస్తులు తీసుకుంటాం. ఎందుకంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొంచెం టెండర్లు తగ్గినప్పటికీ కూడా దానికి అంతకు సంబంధించి రెవెన్యూ పరంగా మాకు ఎలాంటి ఇబ్బందులు లేదు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెవెన్యూ పెరిగిందని చెప్పి ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈరోజు అర్ధరాత్రి వరకు ఎవరైనా సరే డీడీలు కట్టిన వారందరి దగ్గర నుండి కూడా దరఖాస్తులు తీసుకుంటామని చెప్తున్నారు. ఈ జిల్లాకు సంబంధించిన ఎక్సైజ్ అధికారులు. ఇక్కడ చూడొచ్చు, మనం ఇంకో గదిలోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఎక్సైజ్ మద్యం టెండర్లకు సంబంధించి ఎలా ఉంది, అక్కడ రద్దీ ఎలా ఉంది అనే అంశానికి సంబంధించి చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చాలామంది టెండర్లు వేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇది చూడొచ్చు, ఇక్కడ ఒక్కొక్క షాప్కి సంబంధించి చూసుకోవచ్చు. ఇక్కడ దరఖాస్తుల స్వీకరణ కేంద్రము నిజామాబాద్కి సంబంధించి ఉన్న అంశానికి సంబంధించి చూడొచ్చు. ఇక్కడ మీరు ఏ షాప్కి టెండర్ ఇస్తున్నారు? మేమైతే లోకల్ ఇక్కడ అదే నంబర్స్ చాలా వేసినాము, చెప్పడానికి ఎందుకు కానీ ఈ లోకల్ ఉన్నటువంటి ఇటు కంటేశ్వర్ కావచ్చు, ఇటు నామదేవాడ కావచ్చు, బైపాస్ రోడ్ కావచ్చు ఇవ్వడం జరిగింది. మరి గతంలో పోల్చుకుంటే ఈసారి మాకైతే కొద్దిగా తక్కువ అన్నట్టు కనిపిస్తున్నది. మేము కూడా గతంలో దాదాపు 7-8 నెలల నుంచి మామూలుగా లిక్కర్ ఎక్సైజ్ వాళ్ళతో షాపులు వచ్చినాయి నడిపిస్తూ ఉన్నాం. మరి వాళ్ళు కూడా ఈసారి చూస్తాం లాస్ట్ టైం కొద్దిగా ఇబ్బంది అయిందండి ఒకటే దగ్గర ఉన్నట్ల. మరి ఇక్కడ డివైడ్ చేసి కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మరి ఎవరైతే టెండర్ వస్తారో వాళ్ళందరికీ కూడా మంచి సౌకర్యం ఏర్పాటు చేశారు. మేము కూడా ఇట్లనే మరి ముందు కూడా అందరికీ వచ్చే వాళ్ళకు ఎలాంటి తక్లీఫ్ కాకుండా ఏర్పాటు చేయాలని డిపార్ట్మెంట్ వారికి సూచిస్తూ థ్యాంక్ యూ. అంటే మీరు చెప్పండి, గత ఏడాది 2 లక్షల రూపాయలు డిపాజిట్ టెండర్ ధర ఉండే, ఈసారి 3 లక్షలు అయింది. అసలు గత ఏడాదికి ఈ ఏడాదికి మీరు ఏమన్నా వైన్స్లు పెంచారా, టెండర్ వేయడానికి తగ్గించారా? వాస్తవంగానే కొద్దిగా 3 లక్షల వారికే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడి ఆలోచించిన విషయమే. ఎందుకంటే ఇది నాన్ రిఫండబుల్ కాబట్టి 2 లక్షలకు 1,00,000 రూపాయలు పెరిగింది కాబట్టి ఇబ్బందికరమైనది. కానీ మరి ప్రభుత్వం నిర్ణయం మీద మనం అందరం కూడా నడవాల్సి ఉంటుంది కాబట్టి మరి వాళ్ళు ప్రభుత్వం తీసుకున్నట్టు దానికి అందరం కూడా ముందుకు నడవాలి. 3 లక్షలైనా 2 లక్షలు ఎవరు బిజినెస్ ఇంటున్న వాళ్ళు 100% అయితే వేస్తారు, 100% నడిపిస్తూ ఉంటారు. కాబట్టి మరి సరే ప్రభుత్వం నిర్ణయం మనది. థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకోవచ్చు, టెండర్లకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ దరఖాస్తులు గత ఏడాదితో ఈ ఏడాది కొంచెం తగ్గినప్పటికీ కూడా రెవెన్యూ పరంగా ఏమి ఇబ్బందులు లేవని చెప్తున్నారు. మేము గత ఏడాది కూడా
టెండర్లు వేసాము, దానివల్ల మాకు చాలా షాప్స్ వచ్చాయని చెప్తున్నారు. ఇక్కడ ఎక్సైజ్ అధికారి ఉన్నారు, వారిని అడుగుదాం ప్రధానంగా వీరి సెంటర్లో ఎన్ని దరఖాస్తులు తీసుకున్నారనే అంశానికి సంబంధించి. మేడం చెప్పండి, మీ సెంటర్లో ఎన్ని దరఖాస్తులు తీసుకున్నారు? ఇప్పటివరకు 650 దరఖాస్తులు రావడం జరిగింది. ఇప్పుడు ఫ్లో పెరిగిందండి. సాయంత్రం 11-12 వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఇంకా దాదాపు 800 అప్లికేషన్స్ వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లాస్ట్ టైంకి ఉన్నప్పటికీ ఇప్పటికి తగ్గినట్టు నాకైతే అనిపించట్లేదు. కొంత టైం చూసి వాళ్ళు వారము వర్జ్యము టైమింగ్స్ బట్టి వస్తున్నారు కాబట్టి వస్తాయనే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఓన్లీ మీ నిజామాబాద్ పరిధిలోనే 600? అవునండి, ఓన్లీ నిజామాబాద్ స్టేషన్ పరిధిలోనే 36 షాప్స్కి 600 చేంజ్ అనేది రావడం జరిగింది. ఓకే, మొత్తానికి చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే భారీగా దరఖాస్తులు అయితే వచ్చాయని చెప్తున్నారు. నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అయితే 36 షాపులకు కానీ 600 దరఖాస్తులు ఇప్పటి వరకు వచ్చాయి. దీనివల్ల దరఖాస్తులు వేసేవారు కూడా ఉత్సాహం చూపుతున్నట్లు తెలుస్తుందండి. గత ఏడాది ఈ ఏడాది పోలిస్తే కొంచెం రెవెన్యూ పరంగా లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ ఏడాది మాత్రం దరఖాస్తుల కోసం 3 లక్షల రూపాయలు ఉన్నప్పటికీ కూడా పూర్తిగా దరఖాస్తులు వారము వజ్యం చూసుకొని అందరు దరఖాస్తులు అయితే ఫ్లోటింగ్ అయితే పెరిగింది. అర్ధరాత్రి వరకు కూడా దరఖాస్తులు తీసుకుంటామని చెప్పి ఎక్సైజ్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ 3 లక్షల వరకు దరఖాస్తు టెండర్కు నాన్ రిఫండబుల్ కావడం వల్ల దీనికి అందరికి సంబంధించి కొంచెం అధిక భారమే పడుతుంది. అయినప్పటికీ కూడా గత కొన్నేళ్లుగా మేము లిక్కర్ వ్యాపారంలో ఉండడం వల్ల పూర్తిగా మేము దీనికి అంకితమైనాం కాబట్టి మాకు వేరే వ్యాపారాలు చేయడం రాకపోవడం వల్ల మేము ఈ లిక్కర్ వ్యాపారంలో ఏదైనా కష్ట నష్టాలు ఏదేమైనప్పటికీ కూడా పూర్తిగా దీనిపైనే డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా టెండర్ వేయాల్సిందే, ఖచ్చితంగా మాకు షాపులు రావాల్సిందనే చెప్తున్న పరిస్థితి. ఏమి గతంతో పోలిస్తే ఈ ఏడాది ఒక్కో షాప్కు 20 నుండి 40 వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 155కు పైగా మద్యం షాపులు ఉన్నాయి. మద్యం షాపులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ముగింపు దశలో చేరుతుంది. పూర్తిగా ఆర్మూర్, అదేవిధంగా నిజామాబాద్, భీమ్గల్, మోర్తాడ్తో పాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడలకు సంబంధించిన ఎక్సైజ్ అధికారులకు సంబంధించి ఎక్సైజ్ స్టేషన్లకు సంబంధించి దరఖాస్తులు కొనసాగుతున్నాయి. మద్యం టెండర్లకు సంబంధించి చూసుకుంటే ఒక్కో షాపునకు 20 నుంచి 40 వరకు మద్యం దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నట్టు చెప్తున్నారు. ఒక ఇందల్వాయి స్టేషన్కి సంబంధించి చూసుకుంటే సుమారుగా 87 దరఖాస్తులు వచ్చినట్లు, అత్యధికంగా ఇందల్వాయి, దర్పల్లి వైన్స్లకు సంబంధించి భారీగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఇక్కడ చూసుకోవచ్చు. ఆర్మూర్కి సంబంధించి చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు. ఆర్మూర్కి సంబంధించి చూసుకుంటే ప్రధానంగా 26కు సంబంధించి దానికి 13 సెంటర్లు ఉన్నాయి. 13 వైన్స్కి సంబంధించి ఒక్కో వైన్స్కి సంబంధించి 9, 10, 9, 7 ఇట్లా ఒక్కో దానికి భారీగా దరఖాస్తులు వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అత్యధికంగా ఆర్మూర్లోని ఒక 66 నంబర్ షాప్కి 57 దరఖాస్తులు వచ్చాయి. దానికి సంబంధించి ప్రధానంగా ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మద్యం టెండర్లకు సంబంధించి డబ్బులు కూడా పెరగడం ప్రధానంగా కొంత నిరాశ చెందినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో చివరి 2 రోజుల్లో భారీగా దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు అయితే చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు 18,000 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు అంచనా వేశారు. మరింత దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ భారీగా దరఖాస్తులు వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో దరఖాస్తులు కూడా భారీగా వస్తున్నాయి. మరోవైపు ఇక్కడ రిజర్వ్ స్థానాలకు సంబంధించి ఉదాహరణకి గౌడ్స్కి సంబంధించి కానీ, అదేవిధంగా ఎస్సీలకు సంబంధించిన కానీ ప్రధానంగా మహిళలు కూడా మద్యం టెండర్లలో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మహిళలు కూడా దరఖాస్తులు వేసేందుకు ఇక్కడ వచ్చిన పరిస్థితి నెలకొంది. వారి మహిళలు అయితే ఏ షాప్కు ఎన్ని దరఖాస్తులు వేశారు, ఆ మహిళలకు సంబంధించి వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారా, ఎవరెవరు దరఖాస్తులు వేశారనే సంబంధించి అమ్మ చెప్పండి, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అంటే దీనికోసమే. ఎన్ని షాప్లకు వేస్తారు టెండర్? ఏమో తెలియదండి, మేము ఫస్ట్ టైం వేస్తుంది. ఎన్ని షాప్లకు వేస్తామని వచ్చారు? మా హస్బెండ్కి తెలుసండి. అంటే మీ హస్బెండ్ కూర్చుంటారా షాప్లో, మీరు కూర్చుంటారా? మా హస్బెండే కూర్చుంటారు. మీ పేరు మీద ఇస్తున్నారు కదా మరి? వేస్తున్నారు, తనే కూర్చుంటారు, తనే చూసుకుంటారు. మరికొంత మహిళలు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రధానంగా అమ్మ, మీరు ఇక్కడ వైన్స్ టెండర్లో పాల్గొనడానికి వచ్చారా? అసలు ఏంటి పరిస్థితి, ఇక్కడికి ఎందుకు వచ్చారు? వచ్చాము. ఎన్ని షాప్లకు? ఒకటే షాప్. ప్రధానంగా మహిళలందరూ కూడా, ఎందుకంటే మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే ఉద్దేశంతో మా మద్యం టెండర్లో కూడా మహిళలు దరఖాస్తులు వేసేందుకు వచ్చిన పరిస్థితి నెలకొంది. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో దరఖాస్తులు అయితే భారీగా వచ్చిన పరిస్థితి. నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్కి సంబంధించి 36 వైన్స్లకు గాను 600కు పైగా
టెండర్లు వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ చివరి రోజు భారీగా దరఖాస్తులు మరిన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 155 వైన్ షాప్లకు సంబంధించి ఈ టెండర్లు ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం, ప్రభుత్వానికి మరింత ఎక్కువగా ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నట్లు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎలాంటి ఆదాయం తగ్గలేదు. కానీ కొంచెం ఈ 2 రోజుల వ్యవధిలో భారీగా దరఖాస్తులు అయితే వచ్చాయని చెప్పి ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. క్యాంపస్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.